మన డబ్బుని ఇన్వెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు మనకి అత్యవసర సమయంలో ఉపయోగపడటం కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోలో ఎస్ఐపి ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుని ఎలా విత్డ్రా చేసుకోవాలి అని మీకు నేర్పిస్తానండి. ఎస్ఐపిలో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు విత్డ్రా చేసుకోవడం కోసం మీరు బయటకు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. కేవలం ఇంట్లో మీ మొబైల్ ఫోన్ నుంచి మాత్రమే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఏం కవర్ చేస్తామంటే, మీరు ఎస్ఐపి మనీ ఎలా విత్డ్రాల్ చేయాలో చూద్దాం. మీరు ఎస్ఐపిలో మనీ ఎలా అయినా పెట్టి ఉండొచ్చు. ఫోన్పే యాప్ ద్వారా పెట్టి ఉండొచ్చు, లేకపోతే మీ డిమాట్ అకౌంట్స్ యూస్ చేసి జెరోదా కాయిన్ యాప్లో, గ్రో యాప్లో, ఇట్లాంటి యాప్స్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. సో ఈ వీడియోలో నేను ఫోన్పేలో మీరు ఎస్ఐపి చేస్తే ఆ ఎస్ఐపి పెట్టిన డబ్బుల్ని ఎలా విత్డ్రా చేసుకోవాలో నేర్పిస్తాను. సో మీలో ఆల్రెడీ ఎస్ఐపిలో ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారో, విత్డ్రా ఎలా చేసుకోవాలో తెలియదు వారు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆల్రెడీ మన ఛానల్ ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఒక వీడియో ఉందండి, ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఈ వీడియోకి రండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీలో ఎవరైతే మన ఛానల్ని, మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటాం. ఇక మనం డైరెక్ట్గా ఫోన్పేలో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీని, ఎస్ఐపిని ఎలా విత్డ్రాల్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఫోన్పే ద్వారా ఎస్ఐపి మనీని ఎలా విత్డ్రాల్ చేసుకోవచ్చో చూద్దామండి. సో ఫస్ట్ ఫోన్పే యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేశాక మీరు కిందకి స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అని కనిపిస్తుంది కదా, మ్యూచువల్ ఫండ్స్ దీని మీద క్లిక్ చేయాలి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు మీరు చూస్తుంటే కనుక లాస్ట్ టైం మనం వీడియోలో మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఒక 500 రూపీస్ ఎస్ఐపి చేశాం కదా, ఆ ఎస్ఐపి మనకి మీకు 3 days తర్వాత మన పోర్ట్ఫోలియోలో చూపిద్దని చెప్పాను. సో ఇక్కడ మీరు చూసారంటే మన పోర్ట్ఫోలియోలో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది మన పోర్ట్ఫోలియో అంటే మనం ఏ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టామో అవి మొత్తం ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో మనం 500 ఇన్వెస్ట్ చేసాం, ఆ తర్వాత అది ఒక 0.44% పెరిగింది. సో అందుకని మనకి మనీ కొంచెం ఎక్స్ట్రా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇలా కనిపిస్తుంది మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఆ ఇన్వెస్ట్ చేసిన మనీ ఎంత అయింది, అందులో ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఈ మొత్తం ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్, అంటే మనం లాస్ట్ టైం ఓన్లీ ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసామంటే ఒక ఫండ్ చూపిస్తుంది. అలా కాకుండా మీరు ఒక 5 fundsలో 10 fundsలో ఇన్వెస్ట్ చేస్తే ఆ 10 funds మొత్తం ఇక్కడ కింద మీకు లిస్ట్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది మంది. ఇప్పుడు దీన్ని ఎలా విత్డ్రా చేయాలి? సో ఇది మన పోర్ట్ఫోలియో కదండి. ఈ పోర్ట్ఫోలియోలో మనకి కిందకు వస్తే మన ఫండ్ కనిపిస్తుంది, ఇన్వెస్టెడ్ ఫండ్స్ అని. ఈ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసాం, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక దాని డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ కింద మీరు చూసారంటే 2 options కనిపిస్తాయి, విత్డ్రా అండ్ ఇన్వెస్ట్ మోర్. ఇన్వెస్ట్ మోర్ అంటే మీరు ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500తో స్టార్ట్ చేశారు, మీకు శాలరీ పెరిగింది, లేకపోతే చేతిలో ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మీరు ఇంకొంచెం మనీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఇన్వెస్ట్ మోర్ పైన క్లిక్ చేయాలి. బట్ ఈ వీడియోలో మనం విత్డ్రా గురించి నేర్చుకుంటున్నాం. విత్డ్రాలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ పాయింట్ చెప్పాలండి. ఇక్కడ మీరు చూసారంటే ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్లో లాస్ట్లో విత్డ్రాల్ ఛార్జ్ అని ఉంది. ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% ఇఫ్ రిడీమ్డ్ విత్ ఇన్ 1 year. అంటే మీరు కనుక ఎస్ఐపి ఇన్వెస్ట్ చేసిన తర్వాత సంవత్సరం లోపే విత్డ్రా చేసుకుంటే కనుక మీకు 1% ఛార్జ్ అనేది పడుతుంది. ఎగ్జిట్ లోడ్ అంటే అది ఎక్స్పెన్స్ అనమాట, మీకు ఖర్చు పడుతుంది. 1% మీ అమౌంట్లో 1% అనేది కట్ అవుతుంది. అదే మీరు 1 year తర్వాత అయితే కనుక ఆ ఎగ్జిట్ లోడ్ ఏమి ఉండదు. మీరు అనుకోవచ్చు, సార్ మా డబ్బులు కదా ఈ ఎగ్జిట్ లోడ్ ఎందుకు అంటే, సింపుల్ అండి. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మీలాంటి కొన్ని లక్షల మంది దగ్గర మనీ గ్యాదర్ చేసి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర కలెక్ట్ చేసిన మనీతో వాళ్ళకి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. అంటే సో అండ్ సో స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దామని, పలానా కంపెనీ కొందామనేసి, ఇట్లాంటి వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి. సో మీరు విత్ ఇన్ 1 year లోపే ఈ మొత్తం మీరు చేంజ్ చేసుకుంటే, మీరు విత్డ్రా పెట్టేసుకుంటే వాళ్ళ ప్లాన్స్ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి అందుకని వాళ్ళు మీ దగ్గర నుంచి ఒక ఎక్స్పెన్స్ లాగా ఈ ఎగ్జిట్ లోడ్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. దట్ ఈస్ ద రీజన్. అది ఓన్లీ ఫస్ట్ 1 year లో మాత్రమే పడుతుంది. ఒకవేళ 1 year తర్వాత మీకు అలా ఎగ్జిట్ లోడ్ అనేది అసలు ఏం పడదు. నెక్స్ట్ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, మీరు మ్యూచువల్ ఫండ్స్లో నుంచి మీరు అమ్మినప్పుడు, అది మీరు విత్ ఇన్ 1 year లోపు అమ్మినా, తర్వాత అమ్మినా, ఎప్పుడు అమ్మినా సరే మీకు ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఉంటాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే కనుక 20% పడుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 12.5% పడుతుంది. మీరు అనుకోవచ్చు, సార్ నేను అమ్మిన అమౌంట్ మొత్తం మీద నా ట్యాక్స్ పడుతుందని. లేదండి, అమ్మిన అమౌంట్ మొత్తం మీద ట్యాక్స్ పడదు. మీకు వచ్చిన లాభం మీద, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఆ 10,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ కాస్త మీకు 12,000 అయింది. ఆ లాభం ఎంత? కేవలం 2,000 మాత్రమే. ఆ 2,000 మీద మీకు ట్యాక్స్ పడుతుంది. టోటల్ 12,000 మీద ట్యాక్స్ పడదు అనమాట. సో దాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు. ఆ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ కూడా పడుతుంది అనమాట. సో ఎవరైతే అమ్మదలుచుకుంటున్నారో, అమ్మే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన 2 ముఖ్యమైన పాయింట్స్. ఫస్ట్ది, మీరు విత్ ఇన్ 1 year లో అమ్మితే కనుక మీకు ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అదే 1 year దాటితే కనుక మీకు ఎగ్జిట్ లోడ్ ఉండదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అమ్మే టైమింగ్ బట్టి మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ మీకు పడుతుంది అనమాట. అదే మీకు లాస్ వస్తే ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏమి ఉండదు. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్ అనేది ట్యాక్స్ అనేది మీకు లాభం మీద కట్టాలి, నష్టం మీద ఎవరు ట్యాక్స్ కట్టరు కదా. సో ఈ ట్యాక్స్ ఎగ్జిట్ లోడ్ మాత్రం గుర్తుంచుకోండి. ఇంక ఇప్పుడు విత్డ్రా చేసుకోవాలి. ఇక్కడ కింద మీకు విత్డ్రా బటన్ కనిపిస్తుంది కదా, ఆ విత్డ్రా బటన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసాక కనిపిస్తుంది మనకి ఈ ఫండ్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాము, అందులో నుంచి ఎంత
విత్డ్రా చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని ఉంది కదా, ఎంటర్ అమౌంట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది మినిమం 100 రూపీస్. సో మీరు ఎంతైనా పెట్టొచ్చు, మినిమం మాత్రం 100 రూపీస్ విత్డ్రా చేసుకోవాలి. అంటే మీరు అనుకోవచ్చు సార్ నేను 50 రూపాయలే కావాలంటే అట్లా కుదరదండి. మినిమం 100 రూపీస్ నుంచి మాత్రం మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఎంతైనా సరే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ మినిమంగా ఒక 100 రూపీస్ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నా. 100 రూపీస్ మీరు క్లిక్ చేసి 100 రూపీస్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఆ మనీ మీ అకౌంట్లోకి ఏ డేట్లోకి వస్తే కూడా కనిపిస్తుంది. గెట్ అమౌంట్ బై 28th May. సో ఈ వీడియో నేను రికార్డ్ చేసినప్పుడు డేట్ 26th. సో 28th అంటే 2 వర్కింగ్ డేస్ లోపు మన మనీ మీరు ఎంత విత్డ్రా పెట్టుకుంటారో ఆ మనీ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, అలా కాకుండా కొన్నిసార్లు మీకు మరీ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఒక అమౌంట్ మొత్తం విత్డ్రా చేయాలనుకుంటే ఇక్కడ కింద డైరెక్ట్గా విత్డ్రా ఆల్ అంటే మొత్తం విత్డ్రా చేసే ఒక ఆప్షన్ కూడా ఉంది. అది కావాలి క్లిక్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతం మనకు అంత అవసరం లేదు, అన్టిక్ చేస్తున్నా. సో ప్రస్తుతం నాకు 100 రూపీస్ కావాలి. 100 రూపీస్ క్లిక్ చేస్తాం. ఓకే, ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మీకు కింద క్రెడిటెడ్ టు అంటే మనం విత్డ్రా చేస్తున్నాం కదా, విత్డ్రా చేస్తున్నాం అంటే మనకి డబ్బులు అయితే రావాలి. ఎక్కడికి వస్తాయి? మన బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. మీరు ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చుంటారో అదే బ్యాంక్ అకౌంట్ మీ ఇక్కడ క్రెడిట్ టు ఆ బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది. ఓకే, అంతా బాగానే ఉంది. నా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గానే చూపిస్తుంది. సో అంతా ఓకే. సో కాబట్టి నేను ఇంకా విత్డ్రా క్లిక్ చేస్తాను. సో విత్డ్రా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసారంటే 28th లోపు వస్తుందని చెప్తుంది. అలాగే ఓటీపీ, మనకి ఓటీపీ చెప్పాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు విత్డ్రా చేస్తే కుదరదు కదా. సో అందుకని ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీగా ఓటీపీ కూడా అడుగుతుంది అనమాట. ఓటీపీ సో కన్ఫర్మ్ కొట్టేశాను. ఇప్పుడు ఓటీపీ అడుగుతుంది. ఓకే, సో ఓటీపీని ఎంటర్ చేశానండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి హిస్టరీలో మీ ఫోన్పేలో హిస్టరీలోకి వెళ్తే లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్లో విత్డ్రాల్ ఫ్రమ్. సో ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది విత్డ్రాల్ విల్ బి అప్రూవ్డ్ బై హెచ్డిఎఫ్సి. మనం ఇన్వెస్ట్ చేసిన హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్లో కాబట్టి ఆ విత్డ్రాల్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు 1 to 2 days లోపు. ఆ అప్రూవ్ చేసిన తర్వాత మనకి 28th May అంటే 2 days లోపు మనకి మనీ కూడా మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇది మీకు ఇంకొకసారి ఎక్కడ కనిపిస్తుంది అంటే మీరు మళ్ళీ మీ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తే మీ పోర్ట్ఫోలియో ఓపెన్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ విత్డ్రా మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు చూసారంటే యూ హ్యావ్ విత్డ్రాన్ 100 రూపీస్. కరెంట్ విత్డ్రాల్ బ్యాలెన్స్ ఇస్ 402. ఇందాక మనకు 502 ఉంది కదా, ఇప్పుడు 100 రూపీస్ విత్డ్రా చేస్తాం కాబట్టి 402 మాత్రమే మనకు బ్యాలెన్స్ ఉంది. సో మీ ఫోన్పేలో నుంచి ఇలా విత్డ్రా చేసుకోవాలండి. ఇంకొకటి చాలా మంది మన వీడియోస్లో కామెంట్ సెక్షన్లో అడుగుతున్న ఇంకొక డౌట్ ఏంటి అంటే సార్ ఎస్ఐపిలో పెట్టిన మనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చా? అవునండి, ఎస్ఐపిలో మీరు పెట్టిన డబ్బు మీ డబ్బు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే వితిన్ 2 to 3 వర్కింగ్ డేస్ లోపు మీ మనీ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట. మీరు కావాలంటే ఫుల్ అమౌంట్ అయినా విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం అమౌంట్ అయినా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇట్స్ యువర్ మనీ కాబట్టి మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటారో మీ చాయిస్ అనమాట. ఓకే, ఐ థింక్ మీ అందరికీ ఎస్ఐపి ఎలా విత్డ్రా చేయాలో అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మీ డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, అలాగే డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, అలాగే మీ ట్యాక్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ signing off.